క్విజ్ మాస్టర్లైనా, స్టూడెంట్స్ అయినా, టీచర్లైనా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా? ఇక్కడ ఒక క్విజ్ ప్రోగ్రామ్ ఉన్నది. క్విజ్ టెస్ట్ ఉన్నది. మీరు ఈ A1లో మీకు ఇష్టం వచ్చిన నెంబర్‌ను 1 నుంచి 63 వరకు 63 క్వెషన్స్ ఉన్నాయి. నేను 8 ఉన్నది కదా! దాన్ని 9 చేస్తా. సో, వెంటనే క్వెషన్ మారిపోయింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చినాయి. సో, మరి ఆన్సర్ కనపడుతుంది కదా! కరెక్ట్ ఆన్సర్ ఎట్లా? మొదలే కనపడితే బాగుండదు. ఎక్సైట్‌మెంట్ ఉండదని చెప్పి నేనేం చేసిన దాన్ని, ఇక్కడ మనం గనుక 1 ఎంటర్ చేస్తే 1 ఎంటర్ చేస్తే ఆన్సర్ కనపడుతది. చూసారా కనపడ్డది? ఈ రకమైన క్విజ్‌ను మనం తయారు చేసుకోవచ్చు. ఎట్లా తయారు చేసుకోవచ్చు? మన దగ్గర 3 నిమిషాలు టైం ఉంది. మీరు చేయగలుగుతారా? నేనేం చేసినా అంటే ఇక్కడ ఏ ఫార్ములా ఎంటర్ చేసినో మీకు రిఫరెన్స్ కోసం ఆ ఫార్ములా ఇక్కడ ఇచ్చిన. ఏంటి ఈ ఫార్ములా? కండిషనల్ ఫార్ములా. A1లో అంటే ఇక్కడ కనుక బ్లాంక్ ఉండనట్టయితే ఏం చేయాలి? ఇండెక్స్ అనే ఫార్ములాను ఉపయోగించు. ఇక్కడ ఇండెక్స్ మీరు ఆ ఫార్ములా అక్కడ ఉంది చూడండి. ఇండెక్స్ దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ ఎంసీక్యూ డేటా సెట్. దాని తర్వాత ఎక్స్‌క్లమేషన్ మార్క్. అంటే ఏంటిది? ఈ షీట్ అన్నమాట. దాని పేరు షీట్ పేరు అక్కడ పెట్టినాను. దానిలో ఆ షీట్‌లోకి వెళ్ళి ఏ కాలమ్‌ను చూడు. ఏం చూడు? అక్కడ A1లో ఉన్న నంబర్‌ని ఇక్కడ చూడు. అప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ క్వెషన్ వచ్చేస్తది దాని ప్లేస్‌లో. మనం ఇక్కడ ఏ నంబర్ పెడితే ఆ నంబర్ క్వెషన్ వస్తది. 9 నంబర్ కదా! ఇప్పుడు 9 నంబర్ క్వెషనా కాదా చూద్దాం. 9 నంబర్ క్వెషన్ చూడండి. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. సో, అక్కడ క్వెషన్ ఏముంది? ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. మనం ఏ నంబర్ పెడితే ఆ నంబర్ క్వెషన్ వస్తది. ఈ ఫార్ములానే మిగతా ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కూడా అదే ఫార్ములా. కాకపోతే చిన్న డిఫరెన్స్. ఇక్కడ ఏ నుంచి ఏలో చూడమని, ఏ కాలమ్‌లో చూడమని చెప్తున్నా ఇక్కడ. ఇక్కడ బి కాలమ్‌లో చూడమని చెప్తున్నా. చూసారా? ఇక్కడేమో సి కాలమ్. అంతే తేడా. ఇంకేం తేడా లేదు. డి నుంచి డి వరకు. ఈ నుంచి ఈ వరకు. ఇక్కడ ఎఫ్ నుంచి ఎఫ్ వరకు. మరి ఈ 1 తీసేస్తే ఏ విధంగా అక్కడ ఆన్సర్ పోతది? దీనికోసం నేను కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించిన. ఆ కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించి ఈ రకంగా ఎట్లా చేయవచ్చో నెక్స్ట్ వీడియో